హలో గైస్, మార్చి 17న అమెరికాలో సెయింట్ ప్యాట్రిక్స్ డే సెలబ్రేట్ చేస్తారు. అసలు ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే ఏంటి, ఎందుకు జరుపుకుంటారనే విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ ఐర్లాండ్ దేశంలో చాలా పెద్ద ఫెస్టివల్, కానీ ప్రజెంట్ చాలా కంట్రీస్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ యూఎస్ఏ, కెనడా అండ్ యూకేలో సెయింట్ ప్యాట్రిక్ అనే ఒక ఐరిష్ సెయింట్ గురించి ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తారు. అసలు ఇంతకీ సెయింట్ ప్యాట్రిక్ ఎవరు, ఆయన హిస్టరీ ఏంటంటే, సెయింట్ ప్యాట్రిక్ అనే అతను రోమన్ బ్రిటన్లో 5వ శతాబ్దంలో జన్మించారు. కానీ అతనికి 16 సంవత్సరాల వయసు అప్పుడు ఐరిష్ దొరల చేతికి పట్టుబడ్డాడు. వాళ్ళు ఐర్లాండ్కి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని ఇయర్స్ పనిచేసి ఎలానో తప్పించుకొని మళ్ళీ తిరిగి బ్రిటన్కి అయితే వచ్చేసారు. ఆ తర్వాత క్రిస్టియానిటీ గురించి డీప్గా తెలుసుకొని ఐర్లాండ్లో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి తిరిగి అక్కడికి వెళ్ళారు. ఐర్లాండ్ దేశంలో క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవడంలో ఆయన మెయిన్ అనమాట. అందుకే అతను చనిపోయిన రోజు మార్చి 17ని సెయింట్ ప్యాట్రిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఐర్లాండ్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది, మరి అమెరికాలో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని. 19, 20వ శతాబ్దాల్లో చాలామంది ఐర్లాండ్ ప్రజలు అమెరికాకి వలస వచ్చారు. ఈ ఇమిగ్రేషన్ వల్ల ఐరిష్ సంస్కృతి, సంప్రదాయాలు, ఫెస్టివల్స్ కూడా అమెరికాకి వచ్చేసాయి. మొదట ఇది ఒక ఐరిష్ క్రిస్టియన్ హాలిడేగా స్టార్ట్ అయ్యి కాలక్రమేణా ఐరిష్ కల్చర్, ట్రెడిషన్స్ అవి ప్రదర్శించే ఒక పెద్ద ఫెస్టివల్లా మారింది. ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు అందరూ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు. అలానే షామ్రాక్ సింబల్ కూడా ఎక్కువగా కనపడిద్ది. చాలా సిటీస్లో ఈ గ్రీన్ డ్రెస్సెస్ వేసుకొని పెరేడ్స్ చేస్తారు. అలానే ఆ రోజు ఐరిష్ ఫుడ్స్ తినడం, గ్రీన్ కలర్ డ్రింక్స్ మాత్రమే తాగడం చేస్తుంటారు. ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు అమెరికాలోని చికాగోలో రివర్ని గ్రీన్ కలర్లో మార్చేస్తారు. న్యూయార్క్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని గ్రీన్ లైట్స్తో డెకరేట్ చేస్తారు. అసలు గ్రీన్ కలరే ఎందుకు అంటే, గ్రీన్ కలర్ ఐర్లాండ్ కంట్రీని రిప్రజెంట్ చేస్తుందంట. షామ్రాక్ సింబల్ ఎందుకు అని అంటే, అది ఐర్లాండ్ నేషనల్ ఎంబ్లమ్. అలానే సెయింట్ ప్యాట్రిక్ కూడా ఆ షామ్రాక్ 3 లీవ్స్ని యూజ్ చేసి క్రిస్టియానిటీని ఎక్స్ప్లెయిన్ చేసేవాడంట. మీరు పైన పిక్చర్లో చూడొచ్చు ఎలా అనేది. సో ఇదన్నమాట సెయింట్ ప్యాట్రిక్స్ డే గురించి. ఇది ఒక ట్రెడిషన్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద ఫెస్టివల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.